ఫ్లాప్ సినిమా తీస్తే 1కి 10 సార్లు బాధపడాల్సిందే. ఆ తర్వాత లక్షల మంది నరకం ఎలా ఉంటుందో చూపిస్తారు. ఫ్లాప్ పెయిన్ నుంచి బయటకు రాకుండా ట్రోలింగ్తో రక్త కన్నీరు తెప్పిస్తారు. సినిమా రిలీజ్ అయింది, విమర్శలు తీసుకుందాం. వారం రోజులకు సినిమా థియేటర్స్ నుంచి వెళ్ళిపోయింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకోవడానికి వీల్లేదు. అసలు టార్చర్ ట్రోలింగ్ అనేది నెల తర్వాత ఓటీటీలోకి వచ్చాక మొదలవుతుంది. ఎలాగో మీరే చూడండి. పెద్ద సినిమా క్రేజీ మూవీ ఫ్లాప్ అయితే 3 రోజులు మహా అయితే వీకెండ్ వరకు కామెంట్స్ చేస్తారు, విమర్శిస్తారు. సోమవారం వచ్చిందంటే అందరూ మర్చిపోతారు. నెక్స్ట్ ఫ్రైడే న్యూ మూవీస్ రిలీజెస్ తో పాత ఫ్లాప్ ను మర్చిపోతారు. అక్కడితో ట్రోలింగ్ కథ ఎండ్ కావడం లేదు. ఓటీటీలోకి వచ్చాక అసలు ట్రోలింగ్ ఏంటో చూపిస్తున్నారు. జాతిరత్నాలు తీసిన అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ మూవీ వచ్చింది. విశ్వక్సేన్, కయాదుల్లో జంటగా నటించిన ఈ సినిమా జాతిరత్నాల్లా నవ్విస్తుంది అనుకుంటే బోరింగ్ కామెడీతో విసిగించింది. వీకెండ్ మూవీలా మిగిలిపోయింది. రొట్ట ఎంటర్టైన్మెంట్ తప్ప నవ్వించడం తెలియదంటూ ఫంకీ ఓటీటీలోకి వచ్చాక అసలు ట్రోలింగ్ ఏంటో చిత్ర యూనిట్ చూసింది. ఓటీటీలో కూడా చూడలేని సినిమాను థియేటర్స్ లో ఎలా రిలీజ్ చేశారు, అసలు ఎవరు చూస్తారని ఈ సిల్లీ కామెడీ తీశారంటూ కామెంట్స్ చేయడమే కాదు, జాతిరత్నాలు పేరు చెప్పుకుని అనుదీప్ ఆ మధ్య ప్రిన్స్ తో లేటెస్ట్ గా ఫంకీతో చీట్ చేస్తున్నాడంటూ సెటైర్లు పడ్డాయి. రాజాసాబ్ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేశాడు. థియేటర్స్ లో బొమ్మ పడ్డం ఆలస్యం, డిజాస్టర్ టాక్ రావడంతో బోరింగ్ సీన్స్ అన్ని తీసేసి ప్రభాస్ ఏజ్ గెటప్ సీన్ కలిపారు. పాత చెత్తను తీసేసి కొత్త చెత్త వేశారన్న కామెంట్స్ కూడా వినిపించాయి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా నచ్చకపోతే ఇంటికి రండి అంటూ మారుతి అడ్రస్ ఇవ్వడం పెద్ద దుమార్మి రేపింది. రాజాసాబ్ ఓటీటీలోకి వచ్చాక అయితే సినిమా అర్థం కాలేదు బాబోయ్ అంటూ మరోసారి మారుతిని ఆటాడేసుకున్నారు. ఇలా దర్శకుడు రాజాసాబ్ విషయంలో నెల రోజుల పాటు ట్రోలింగ్ కు గురయ్యాడు. బోయపాటి గతంలో ఫ్లాప్స్ చూసిన స్కంద కోలుకొని దెబ్బకొట్టింది. స్కంద రిలీజ్ టైంలో కంటే ఓటీటీలో స్ట్రీమింగ్ తర్వాత బోయపాటిపై ట్రోలింగ్ వరదలా ముంచింది. స్కందలో హీరో ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి తుపాకీ గుళ్ల నుంచి తప్పించేసుకుని సీఎం కూతుర్ను కిడ్నాప్ చేస్తాడు. సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా ఏమిటి అరాచకం అంటున్నారు నెటిజన్లు. సీఎం కూతుర్ను మైండ్ గేమ్తో కిడ్నాప్ చేయాలే గాని ముఖ్యమంత్రి ఇంట్లో ఈ మారణ హోమం ఏంటంటూ నెటిజన్లు నవ్వేస్తున్నారు. స్కంద థియేటర్స్ లో కంటే ఓటీటీలో బాగా దొరికిపోయాడు. ఫస్ట్ సీన్ లో చనిపోయిన వ్యక్తి ఆ తర్వాత వచ్చే సీన్ లో ఎలా కనిపిస్తాడంటూ ప్రశ్నించారు. సినిమా అంటేనే లాజిక్ ఉండదు, కానీ మరి ఇంతలా లాజిక్ అందని అరాచకమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.